సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి దళిత సోదరుల ఆధ్వర్యంలో ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముంతా సురేష్ రెడ్డి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ శ్రీమతి గంగాభవాని గారికి, పూర్వపు సర్పంచ్ కేంద్ర శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మిత్రులు గురుగురి వీరారెడ్డి గారికి, నెంబర్ 1 శ్రీ గారికి, సత్యాల గారికి, అదేవిధంగా రాఘవ్ గారికి, పూర్వపు ఉప సర్పంచ్ రాంబాబు గారికి, అదేవిధంగా పూర్వపు గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి, సతీష్కి, అదేవిధంగా జనసేన నాయకులు రామారావు గారికి, మండల సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, ఇక్కడ స్థానికంగా ఇవాళ నాయకత్వం వహిస్తున్న కండవల్లి వెంకన్న గారు, ఇందుచి గుడివారయ్య గారు, కొత్తపల్లి వీరేషు, లంక సతీషు, అదేవిధంగా మిగిలిన వేదిక ముందున్న దళిత సోదర సోదరీమణులు, గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ రామవరం గ్రామం వరకు ఈ దళితవాడ తీసుకుంటే మా తండ్రి గారు మూలారెడ్డి గారు 1970లో సర్పంచ్ అయినప్పుడు వారు 82 వరకు సర్పంచ్గా పనిచేసినప్పుడు, దాదాపు 12 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసినప్పుడు ఈ గ్రామంలో దళిత వాడతో ఆయనకి చాలా అనుబంధం. అప్పటి వరకు గ్రామాల్లో, రాజకీయాల్లో లేదా అభివృద్ధి విషయంలో, సామాజిక విషయంలో దళితుల్ని దూరంగా ఉంచే నేపథ్యంలో ఆ రోజు మూలారెడ్డి గారు దళితులకి అతి దగ్గరగా మెలిగి ఒక విధంగా మిగిలిన కులాలందరూ ఈర్ష్యపడేలాగా ఆయన బలహీన వర్గాలకు, బీసీలకి, దళితులకే సర్పంచ్ మూలారెడ్డి గారు అనిపించిన విధంగా ఆ రోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆనాడు నాయకులు ఇక్కడ దళితవాడలో లంక బాపనయ్య, వల్లయ్య, ఈ నాయకులంతా మూలారెడ్డి గారికి ఆ రోజు అండగా నిలిచేవారు. వీళ్ళంతా అండగా నిలిచి ఆ రోజు ఇక్కడ దళితవాడలో కూడా అనేక కార్యక్రమాలు ఆ రోజు మూలారెడ్డి గారు చేపట్టడం, ఇక్కడ పట్టాలు ఇవ్వడం, ఇల్లు నిర్మాణం చేయడం, అదేవిధంగా మిగిలిన కార్యక్రమాలు రోడ్లు వేయడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఆ రోజు వారు అమలు చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 11 సంవత్సరాలు ఎన్నికలు జరగకుండా మరలా 1981లో ఎన్నిక జరగడం, ఆ రోజు గ్రామం అంతా ఏకగ్రీవంగా మూలారెడ్డి గారు మళ్ళా సర్పంచ్ చేయాలని ఆలోచన చేయడం, కానీ ఆనాడున్న రాయవరం మున్సిపల్ గారు ఉండవల్లి సత్యనారాయణమూర్తి గారు ఏ విధంగా ఆయన ఇక్కడ పోటీ పెట్టాలని ఆ రోజు ఆర్థికంగా బల సంపన్నమైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి పోటీకి నిలవడం, ఆ రోజు దళితులు కానీ, అదేవిధంగా బలహీన వర్గాలకు చెందిన నాయకులు కానీ, గ్రామంలో ఏ ప్రాంతంలో ఏ మూలలో ఉన్న నాయకులందరూ, ప్రజలందరూ ఆ రోజు పెద్ద ఎత్తున మూలారెడ్డి గారిని బలపరిచిన సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 12 వార్డులు, ఆ రోజు 1981 ఎన్నికల్లో 12 వార్డులు ఉంటే 8 వార్డులు కైవసం చేసుకుని దాదాపు 800 గంగరాజు లంక